నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఇటీవల కాలంలో భార్య భర్తల మధ్య విడాకులకు సంబంధించి న్యాయస్థానాలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ కీలక తీర్పులు ఇస్తున్న సంగతి తెలిసింది. ఈ సమయంలో విడాకుల అంశానికి సంబంధించి తాజాగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా భర్తతో శృంగారానికి నిరాకరించడం క్రూరత్వంతో సమానము అని స్పష్టం చేసింది. భర్తతో శృంగారానికి నిరాకరించడం, అతడికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానించడం క్రూరత్వంతో సమానము అని తాజాగా బాంబే ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విడాకులు పొందేందుకు వీటిని కారణాలుగా పేర్కొనవచ్చు అని తెలిపింది. కుటుంబ న్యాయస్థానం మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. వివరాల్లోకి వెళితే 2013లో వివాహం చేసుకున్న ఓ జంట ఆ ఏడాది తర్వాత నుంచి విడివిడిగా ఉంటోంది. ఈ సమయంలో శృంగారానికి నిరాకరించడంతో పాటు వివాహేతర సంబంధాలు ఉన్నాయి అని అనుమానిస్తూ తనను వేధిస్తోంది అని భర్త ఆరోపించాడు. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగుల ముందు ఇబ్బంది పెడుతూ వేదనకు గురి చేస్తోంది అని అన్నారు. ఈ నేపథ్యంలో తనకు విడాకులు మంజూరు చేయాలి అని కోరుతూ 2015లో పూణేలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన పూణే ఫ్యామిలీ కోర్టు విడాకులకు అనుమతించింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ ఆ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా తనకు నెలకు ₹1,00,000 భరణం చెల్లించాలి అని విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో అత్తమామలు మాత్రమే తనను వేధించారు అని, భర్తపై తనకు ప్రేమ ఉంది అని, విడిపోవాలి అని తాను కోరుకోవడం లేదు అని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ను బాంబే ఉన్నత న్యాయస్థానంలో జస్టిస్ రేవతి మోహితే, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా అతడి స్నేహితులు, తోటి ఉద్యోగుల ముందు ఆమె ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది అని భావించాల్సి వస్తుంది అని తెలిపింది. ఇదే సమయంలో దివ్యాంగురాలైన భర్త సోదరి, ఆమె కుటుంబీకుల పట్ల ఆమె ప్రవర్తన కూడా అతడి బాధకు కారణాలుగా అభిప్రాయపడింది. ఆ మహిళ పిటిషన్ను తోసిపుచ్చింది.